భౌతిక ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. బీజేపీకి సీట్లు తక్కువ రావడం, కాంగ్రెస్కి ఎక్కువ రావడం, ఇవన్నీ చూస్తుంటే పాలిటిక్స్లో మీరు ఏం చేసినా చేయకపోయినా అప్స్ అండ్ డౌన్స్ ఆటోమేటిక్ అండి. ఇవాళ ఇవాళ డౌన్ ఉంటే రేపు అప్ వస్తుంది. వెయిట్ చేయడమే, పేషెంట్గా వెయిట్ చేయడమే మీ తాలూకు కర్తవ్యం యాజ్ అన్ అపోజిషన్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, వాళ్ళు చేయని పని అంతా లేదు. అన్ని రకాలుగా ప్రజలకి అనుకూలంగా కాకుండా దేశానికి కూడా పనికిరాని పనులన్నీ చేశారు, దేశద్రోహం పనులు చేశారు. అయినా కూడా వాళ్ళని క్షమించేసి మన వాళ్ళు మళ్ళీ వాళ్ళకి పట్టం కట్టేద్దాం అన్న రీతిలో ఉన్నారు. అంటే ఇవాళ కాకపోతే రేపు అలా వెయిట్ చేయడం మనం గోతికాడ నక్కలాగా ఉంటే సరిపోదు. ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళు ఏం చేశారన్నది కాదండి, ప్రజలకి ఆటోమేటిక్గా విరక్తి చెందుతాడు. వాడు మంచి చేసినా చెడు చేసినా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళలో వాడిని తప్పిస్తాడు. సో మంచి చేయడం కంటే చెడు చేస్తే డబ్బులు వస్తాయి మనకి. చెడు చేయడం వల్ల పార్టీ బలపడుతుంది. అంటే పార్టీలో మనుషులు డబ్బులు బాగా పుంజుకుంటాయి. సో చెడు చేసుకోవడం మంచిది. ఆఖరి ఇదే అవుతుంది ఆలోచన సరళి. చిదంబరము, ఏ రాజా, ఇలాంటి వాళ్ళందరూ కూడా మంచిగా తిరిగేస్తున్నారు. వాళ్ళు మామూలుగా తిరిగేస్తున్నారు, వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. మరి ఏంటండి మంచోడికి చెడ్డడికి తేడా ఏంటి? పాపం జార్జ్ ఫెర్నాండిస్ ఎంత గొప్ప లీడర్ అండి అతను. రూపాయి తిని ఎరగడు ఎప్పుడు. అలాంటి వాడిని చాలా అసహ్యంగా అతని మీద ఆరోపణలు పెట్టి దానికి బాగా తట్టుకోలేక చచ్చిపోయాడు. సో మంచిగా ఉన్నవాడు అలా పోయాడు. చిదంబరం ఎన్ని ఏదో పనులు చేసి దేశాన్ని నమ్మేసి, పాకిస్తాన్కి మన కరెన్సీ నోట్లు ముద్రించే మిషన్లు నమ్మేసి వాడు దర్జాగా తిరిగేస్తున్నాడు. ఇంకా వాడు మళ్ళీ రెడీ అయిపోతున్నాడు ఇంకో టర్మ్ ఫైనాన్స్ మినిస్టర్ చేయడానికి. ఇది నాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుందండి. మన ఇండియన్ ప్రజల తాలూకు తేడావా, డెమోక్రసీలో ఫ్లోవా, మన చట్టంలో తేడావా? కొంచెం చట్టం స్ట్రాంగ్గా ఉంటే దొంగలు ఇంత విచ్చలవిడిగా తిరుగుతారని నేను అనుకోను. అంత ధైర్యంగా దొంగతనం చేసేసి ప్రజల జబ్బు తినేసి ఇంకా తలెత్తుకు తిరిగేస్తున్నారంటే, తలెత్తుకు తిరగడం కాదు, మళ్ళీ రెడీ అయిపోతున్నారు ఇంకో టర్మ్ తినండి. అంటే మన సిస్టంలో తేడా ఉందండి, చాలా సీరియస్ తేడా ఉంది. దాన్ని కరెక్ట్ చేసుకోకపోతే మళ్ళీ మన దేశం అన్యాకృతం అయిపోతుంది అవడానికి అవకాశం. అన్యాక్రాంతం అన్యులు మనం పరిపాలిస్తారు. ఇప్పటికే యూరోపియన్ కంట్రీస్, రష్యా కదా సారీ అమెరికా, చైనా వాళ్ళందరూ రెడీగా ఉన్నారండి. కాంగ్రెస్ పార్టీ వస్తే వాళ్ళ ప్రాక్సీ కింద పాలిస్తాను. వాళ్ళు అక్కడి నుంచి ఏం చెప్తే ఇక్కడ జరుగుతుంది. ఇంపోర్ట్స్ మీద ఎంత డ్యూటీ తీసేయి అంటాడు చైనావాడు. అంటే వెంటనే మనం ఎంఓఈ ఉంది కదా, రాహుల్ గాంధీ గారు వచ్చేయండి, మీరు ఫ్రీగా డంప్ చేయండి, మీ చెత్త డంప్ చేయండి, మా వాళ్ళు కొనుక్కుంటారు అంటాడు. మన ఇండియన్ ఇండస్ట్రీ అంతా కొలాప్స్ అయిపోతుంది. అదే అయింది యూపీఐ 1, యూపీఐ 2లో ఇండియన్ ఇండస్ట్రీ అంతా మొత్తం మట్టి కనిపించారు. ఏం చేద్దంటే చైనా ప్రోడక్ట్స్ చీప్గా డంప్ చేసేవారు. సో ఇదే పరిస్థితి మళ్ళీ యూపీఐ అంటే యూపీఐ ఇప్పుడు దాని పేరు ఐఎన్డిఏ అయింది. ఐఎన్డిఏ నెక్స్ట్ టైం చేసింది అనుకోండి, ఆ 4th టర్మ్ అలాగే ఇంపాసిబుల్ బీజేపీ రావడం అని అనుకుందాం. ఎందుకంటే మనం మనుషులు అలాంటాడు, వాళ్ళకి మార్పు కావాలి. అవతల ఎంత ఎదవైనా పర్లేదు, నాకు మార్పే కావాలి. పొలిటికల్ పార్టీస్ వాళ్ళ జయాపజయాలు వాళ్ళ సత్తా వల్ల కాదు, వాళ్ళు చేసిన పనితీరు వల్ల కాదు. జగన్మోహన్ రెడ్డి చూడండి, క్లాసిక్ ఎగ్జాంపుల్. వాడి బరువుకి వాడే పడిపోయాడు. అంటే 151 కేజీలు వచ్చే పాపం, దాన్ని తట్టుకోలేక ఇంక నాకేం దోగలేదు అనుకున్నాడు. అంత దారుణంగానే పడిపోయాడు. 11 సీట్లు వచ్చాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అదే కేవలం ఇంకొక 5 ఏళ్ళు అతను వెయిట్ చేయాలి అంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయట్లేదు. వీళ్ళు చేసే పనులకి వీడే పడిపోతాడు. తెలుగుదేశం వాళ్ళు చేసిన పనులకి వాళ్ళలో వ్యతిరేకత వచ్చి
వాళ్ళ కార్యకర్తలే వాళ్ళని దించేస్తారు. సో అతను జస్ట్ వెయిట్ చేయాలని పని అంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఈ డస్ నాట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్. ఏం చేయట్లేదు, పాదయాత్రలు చేయట్లేదు, ఏ పని చేయొద్దు, జస్ట్ వెయిట్ చేయడమే. పేషెంట్గా 5 ఏళ్ళు పబ్జీ అది ఆడుకుంటూ హ్యాపీగా గడిపితే ఆటోమేటిక్గా మళ్ళీ వచ్చేస్తారు. అదండి మన ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ తాలూకు పారాడాక్స్ అనాలో, లేకపోతే విచిత్రమైన సంథింగ్ హ్యాస్ టు బి డన్. దాన్ని కరెక్షన్ చేయాలండి. ఇదేదో ఫ్లిప్ ఫ్లాప్ సిస్టమ్ కాకుండా ఒకసారి వీడు ఒకసారి వాడు కింద పెట్టుకోవడం కాకుండా పనితీరు ఎలా ఉంది, వీడి వల్ల లాభం ఎంత వచ్చింది, వాడి వల్ల నష్టం ఎంత వచ్చింది అని ఇవాల్యుయేట్ చేసి దొంగల్ని అరెస్ట్ చేయగలిగిన కెపాసిటీ ఉండాలి. పొలిటికల్ లీడర్స్ షుడ్ నాట్ బి ఇమ్యూన్ టు కరప్షన్. కరప్షన్ ఎంతైనా చేసుకో, నీకు ఏం జరగదు, అమ్మ పద్ధతిలో ఉంది ప్రస్తుతం. అది మాత్రం మారాలని నా ఉద్దేశం. జై శ్రీరామ్.